మనం ఇప్పుడు మెకానికల్ ఎనర్జీని గురించి నేర్చుకుందాం. మెకానికల్ ఎనర్జీ అనేది 2 ఫార్మ్స్లో ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఈ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పిఈ ప్లస్ కేఈ. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ సమ్ చేస్తే మెకానికల్ ఎనర్జీ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీని గురించి నేర్చుకుందాం. దానికోసం విత్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకుందాం. ఇప్పుడు చూడండి, ఒక అతను ఉన్నాడు. అతను ఒక బ్రిక్ నేల మీద పెట్టున్నాడు. అది గ్రౌండ్ మీద ఉంది. ఆ బ్రిక్కు ఎటువంటి ఎనర్జీ ఉండదు. అదే బ్రిక్ని కొంత హైట్కు లిఫ్ట్ చేస్తే దాని పొజిషన్ వల్ల దానికి ఎనర్జీ వస్తుంది. అదే పొటెన్షియల్ ఎనర్జీ అంటే అనమాట, పొజిషన్ వల్ల వచ్చే ఎనర్జీ. అలానే ఒక బౌను స్ట్రెచ్ చేస్తే స్ట్రెచ్ చేయటం వల్ల దానికి ఎనర్జీ వస్తుంది. సో అది కూడా దాని స్టేట్ వల్ల వచ్చిన ఎనర్జీని. నెక్స్ట్ అలానే ఒక స్ప్రింగ్ను కూడా స్ట్రెచ్ చేస్తే దానికి ఎనర్జీ వస్తుంది. అదే పొటెన్షియల్ ఎనర్జీ అంటే. తర్వాత వాటర్ ఒక రిజర్వాయర్లో స్టోర్ అయి ఉంటే ఆ వాటర్కు ఎనర్జీ ఉంటుంది. అది పొటెన్షియల్ ఎనర్జీ. ఆ వాటర్ డ్యామ్ని నెట్టేయగలదనమాట అవసరమైతే, అది వీక్గా ఉంటే. ఓకేనా. నెక్స్ట్ మరి పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి ఓవరాల్గా? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్ ఆర్ స్టేట్. అంటే పొజిషన్ వల్ల కానీ స్టేట్ వల్ల కానీ ఒక బాడీకి వచ్చే ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారనమాట. ఓకే, ఇప్పుడు మనం దేని గురించి నేర్చుకుందామంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఒక బస్ ఫాస్ట్గా మోషన్లో ఉంది. ఆ మోషన్లో ఉండటం వల్ల బస్కి ఎనర్జీ ఉంటుంది. అలానే ఒక వాటర్ ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయి. ఫ్లో అవటం వల్ల వాటర్కి ఎనర్జీ ఉంటుంది. అలానే ఒక గన్ నుంచి రిలీజ్ అయిన బుల్లెట్కి మోషన్ వల్ల ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ అంతా కూడా కైనెటిక్ ఎనర్జీనే. అంటే కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ది ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై విర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. అంటే మోషన్ వల్ల ఒక బాడీకి వచ్చేటువంటి ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. అంటే దీని నుంచి మనకు అర్థమైంది ఏంటి? మోషన్ వల్లేమో బాడీకి కైనెటిక్ ఎనర్జీ, పొజిషన్ వల్ల లేక స్టేట్ వల్ల బాడీకి పొటెన్షియల్ ఎనర్జీ వస్తాయి అన్నమాట.